ఫోటో ఆయన ఇది లేడు అదే రౌడీ లేదు దస్ అయితే ఈరోజు ముఖ్య ఉద్దేశం వినాయక చవితి సందర్భంగా ఇక్కడ 30 డివిజన్లో శ్రీ కోదండరామాలయం వద్ద ఉచిత మట్టి విగ్రహాలను పంపిణీ చేయదలుచుకున్నాము. దానికి నాతో పాటు శ్రీ కోదండరామాలయం కమిటీ చైర్మన్ కేవి శ్రీహర్ష నా చిన్ననాటి మిత్రుడు, అలాగే నాతోటి మిత్రులందరూ పెద్దలు, ఇక్కడ ఉన్నటువంటి కుటుంబ సభ్యులందరూ కూడా నాతో పాటు ఇక్కడ వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ముఖ్య ఉద్దేశము మట్టితో చేసిన విగ్రహాన్ని మనం పూజించడం వల్ల పర్యావరణానికి కూడా సహకరించినట్లయితుంది. కాబట్టి మనం అందరము మట్టి విగ్రహం తెచ్చుకొని ఈ యొక్క వినాయక చవితి పండుగను ఘనంగా జరుపుకోవాలని కడప పట్టణ ప్రజలకు కోరుకుంటున్నాను. అలాగే ఈ ఉత్సవం ఒక గ్లోబల్ ఫెస్టివల్. ఈ వినాయక చవితి పండుగ చాలా ఘనంగా హిందూ సోదరులందరూ చాలా ఉత్సాహంగా ఘనంగా జరుపుకుంటారు. రేపటి నుంచి జరిగే పండుగ వినాయకుడిని ప్రతిష్ఠింప చేసి ఆ తర్వాత నిమజ్జనం వరకు కూడా ఎన్నో కార్యక్రమాలు స్టేజ్ మీద అలంకరించి ఆయన కూర్చోబెట్టి అందరూ వచ్చి ఆ స్వామి దగ్గర పూజలు అందిస్తారు. అదేవిధంగా ఈరోజు ఇక్కడ వచ్చినటువంటి అందరికీ నా చిన్ననాటి మిత్రులు, కమిటీ సభ్యులంతా నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. వాళ్ళతో స్నేహపూర్వకంగా ఉండడం, వాళ్ళు మాతో స్నేహంగా ఉండడం ఇది కడప పట్టణంలో ఒక ముఖ్య ఉద్దేశము. అలాగే వినాయక చవితి కడప పట్టణంలోనే కాదు యావత్ ప్రపంచం కూడా చాలా ఘనంగా జరుపుకుంటారు. అలాగే ఈరోజు ఈ కార్యక్రమంలో నాతో పాటు వచ్చినటువంటి అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ముందస్తు వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. కడప పట్టణము నాగరాజుపేట 30వ డివిజన్లో శ్రీ కోదండరామాలయం వద్ద వికాస్ కాలేజ్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఫర్ కరెస్పాండెంట్గా షేక్ సుల్తాన్ బాబా ఉన్నారు. అతని ఆధ్వర్యంలో ఉచిత విగ్రహాల వినాయక స్వామి విగ్రహాలు పంచుతున్నాము. ఈ కార్యక్రమం జయప్రదం చేసినందుకు ప్రజలందరికీ ధన్యవాదములు.